ఈ షార్ట్లో మనం రూప్కుండ్ సరస్సు గురించి తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో హిమాలయాల్లో 5029 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని మిస్టరీ లేక్, స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 1942లో ఇక్కడ వందలాది మానవ అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. ఈ అస్థిపంజరాలు 9వ శతాబ్దంలో హెయిల్ స్ట్రోమ్ వల్ల చనిపోయిన యాత్రికులు అని చెబుతూ ఉంటారు. అయితే ఖచ్చితమైన కారణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. రూప్కుండ్ సరస్ గర్భాల హిమాలయాలు త్రిశూల్ శిఖరం సమీపంలో ఉంది. సాహసాలు చేయాలనుకునే వాళ్ళకి రూప్కుండ్ ట్రెక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఈ ట్రెక్కింగ్ లోహాజంగ్ నుండి ప్రారంభమై 6 నుంచి 7 రోజులు పడుతుంది. ఆల్పైన్ గడ్డి మైదానాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, అద్భుతమైన సరస్సు ఎంతో బాగా అలరిస్తుంది. మే, జూన్ మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ట్రెక్కింగ్కు ఉత్తమ సమయం. అస్థిపంజరాల గురించి శాస్త్రీయ అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ స్థానిక జానపద కథలు దీనిని నందాదేవి దేవతకు సంబంధించిన కొన్ని ఆధారాలు చెబుతూ ఉంటారు. స్థానిక కథనాల ప్రకారం ఈ సరస్సును నందాదేవి యాత్రలో ఒక రాజు దేవతను అవమానించడంతో ఆమె శాపంతో యాత్రికులు మరణించారని చెబుతున్నారు. అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా అటవీ శాఖ నుండి అనుమతి అవసరమట. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.